వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేట్ వెహికల్స్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన వెహికల్ విజయవాడ వెళ్ళొచ్చిందండి. నైట్ అయింది, చాలా పొద్దుపోయింది. అంతకుముందు చిన్న లోకల్ కిరాయి ఒకటి వెళ్ళొచ్చిందండి. మళ్ళీ అమ్మటే విజయవాడ కిరాయి అయితే వేరే డ్రైవర్ నుంచి పంపానండి. అయితే వాళ్ళు పోయినసారి మన వీడియోలో చూసారు, వాన్సులు చేసుకోవడం అంటే సైడ్ కొంచెం లైట్ గా వాటర్ టైప్ లో చేసుకున్నారని చెప్పాను. ఇప్పుడు చూడండి ఎట్లా కక్కున్నారు డోర్ నిండా. ఇక ఇది కామన్ అండి. అది యాక్చువల్ గా వచ్చేసి మనకి చాలా మంది కార్లు ఎక్కితే వాంతులు అవుతుందని చెప్పేసి మన వెహికల్ ఎక్కుతున్నారు. మన వెహికల్ లో కూడా వాంతులు చేసుకుంటే ఇక వాళ్ళు ఏ వెహికల్ లో జర్నీ చేయలేరు, ఓన్లీ బైక్ మీద వెళ్ళటమే. అందుకని చెప్పేసి వాటర్ సర్వీసింగ్ చేయడానికి కూడా మనకు కుదరట్లేదండి. చాలా బాగా రోతకు గక్కున్నారు. వాటర్ సర్వీసింగ్ కాడికి వెళ్ళి అయితే నేను చేపిస్తాను ఈ రోజు. మనకి అమౌంట్ అయినా పర్లేదు, తప్పదు. అలానే మన వెహికల్ కూడా ట్రైల్ వేసినట్టు ఉంటుంది, ఒక ట్రిప్ ట్రైల్కి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. యాక్చువల్ గా పొద్దున్నే వెహికల్ తీసినప్పుడు అండి మనం యాక్సిలేటర్ అందియకూడదు. నేను ఏదో మామూలుగా దొక్కాను కానీ, ఎందుకని అంటారా, మనకి ఏమంటారు ఇంజిన్ ఆయిల్ అనేది సర్క్యులేషన్ కదా కావాలి కదండి. మనకి పిస్టన్లో ఆ పైపులు అన్నిటికి వెళ్ళాలి కదా, మొత్తం కిందికి వెళ్ళిపోయి ఉంటుంది. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఎక్కుతా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం స్టార్ట్ చేసినప్పుడు యాక్సిలేటర్ అయితే అందియకూడదు. ఒక 3-4 సెకండ్లు 3-4 సెకండ్లు కాకుండా 30 సెకండ్స్ ఆగండి, ఏముంది. 30 సెకండ్స్ తర్వాత అప్పుడు యాక్సిలేటర్ అందిస్తే సరిపోద్ది మనకి. ఇదే కాదు, బైక్ అయినా సరే, ఏ వెహికల్ అయినా సరే. మాకు అటు సైడ్ మా బైక్ పెట్టి మా లోకల్లో అయితే సర్వీసింగ్ సెంటర్లో 4 ఉన్నాయండి. మనకి అమౌంట్ ఎక్కడ తక్కువ తీసుకుంటే అక్కడే చేయించుకుందాం. మనకి వాళ్ళతో పెద్ద పని ఏమి ఉండదుగా. ఆయన దగ్గర చేయించుకోవాలి, ఈయన దగ్గర చేయించుకోవాలని మనకు నచ్చిన కాడ అయితే చేయించేసుకుందాం. అక్కడ ఫస్ట్ అన్ని చోట్ల అడుగుతా, ఎందుకంటే మరీ సర్వీసింగ్ అంటే 300-400 తీసుకుంటున్నారండి. ఇది మరి రీజనబుల్ రేట్ అయితే కాదు. మనం ఓన్లీ వాటర్ వాషేగా చెప్పేది. అయితే బాగా తాగిందండి. నాకు విజయవాడకు వచ్చేసి నేను వెళ్తే 1500-1600 ఆ టైప్లో అయిపోయేది. అంటే కొంచెం స్లో వెళ్తాం కాబట్టి. మనవాడు ఫాస్ట్గా వెళ్ళినట్టు అన్నాడు. కొంచెం 350 కిలోమీటర్ల చెరలు వచ్చింది. 2000 డీజిల్ అయితే అయిపోయింది. మైలేజ్ కూడా అందులో చూడండి 18 ఉంది, 20 వచ్చేదాకా 18 వచ్చింది. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఖాళీ లేదు. నెక్స్ట్ వేరే కాడికైతే వెళ్దాం, ఎందుకంటే వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. స్టీరింగ్ కొంచెం హార్డ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. గ్రీజ్ కొట్టియాలి, గ్రీజ్ కన్నా ఉంది. నాకు పెయిన్స్ వస్తాయి. నేనైతే వాడపల్లి ట్రిప్పులు తిరిగాను కదండి. వాడపల్లి ట్రిప్పుల వల్లే నాకైతే జ్వరం వచ్చింది. ఎందుకనంటే మొత్తం దోమలు, వాడపల్లిలో ఆ దోమలు కొట్టే నాకు ఈ జ్వరం వచ్చిందండి. నాకు తెలిసి అసలు చికెన్ గున్యా టైప్లో వచ్చింది జ్వరం కూడా. ఎందుకంటే పెయిన్స్ తగ్గట్లేదండి. చికెన్ గున్యా వస్తేనే పెయిన్స్ తగ్గవంట. మనం ట్యాబ్లెట్ వేసుకోకపోతే చాలు మళ్ళీ పెయిన్ వస్తూనే ఉంది, ఆ టైప్లో ఉంది. ఫ్రెండ్స్, నిన్నైతే నేను ట్వింగమ్ ఒకటి వెహికల్లో పడేశారని చెప్పేసి కొంచెం తిట్టాను కదండి. దానికైతే మనకు సబ్స్క్రైబర్ బ్రదర్ అయితే నాకు మంచి కామెంట్ పెట్టారండి, తిట్టినా తప్పులేదని. అంటే కోపం అట్ట వస్తుందండి. అది తీయడానికి అయితే మనకి పాసిబుల్ కావట్లేదు, అది రావట్లేదు. ట్వింగమ్ అనేది కొయ్యాలి గడ్డి. ఎవరు ఇప్పుడు నా సొంత ఇల్లు అనుకోండి, నేను అట్లా చేసుకుంటున్నా. ఎవరు సొంత ఇల్లు అని అట్లా చేసుకోరుగా. ఎంత వెహికల్ నీది కాకపోతే మట్టుగా అంత చెక్క చేయరు కదండి అని చెప్పేసి వాళ్ళు ఉన్నప్పుడు తిట్టలేము కదా. లేరు కాబట్టి తిట్టినాం మనం. అయితే 200 కడిగితేనే తీసుకుంటున్నాను, కడిగిస్తా, లేకపోతే నేనే కడుగుతాను. వాటర్ సర్వీసింగ్ అన్న అయితే లేడండి. ఆయన అందరం కాల్ చేస్తే అక్కడ గన్ను ఉంది, కొట్టుకుని వెళ్ళిపోమంటాడు. అంటే నాకు కూడా అంత ఓపిక లేదుగా, ఆయన మా ఊరినే తీసుకొద్దామండి లోనికి వెళ్ళి. మనం అయితే కడుక్కోలేము. ఆయన అభిమానంతో నువ్వు వాటర్ కొట్టేసుకో, కడుక్కో అని చెప్పేసి గన్ను ఏడుంది ఏంటన్నీ కీ కూడా చెప్పిండలే. కానీ నా వల్ల కాదు, మనకి పెయిన్స్ వస్తున్నాయి కదా. మనోడు ఏమైనా హెల్ప్ చేస్తే కడుగుతాం, ల్యాండ్ లేదు. ఎన్ని రోజులకి, నెల రోజులకి, నెల 15 రోజులకి, నెల రోజులకు ఇవాళ వెహికల్ ఎక్కి ఒక 3 కిలోమీటర్లు తిరిగినట్టున్నా సరదాగా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన వెహికల్కి ఏ టైప్లో అయితే ఆన్ చేసుకున్నారో. ఇది బాగా ఎండిపోయిందండి నైట్ టైంలో కాబట్టి. మనం వాటర్ కూడా కొట్టకుండా అట్లానే వచ్చేసిండు. నేనైతే వాటర్ కొట్టానండి కనీసమైనా, ఎందుకంటే అప్పుడే వాటర్ కొడితే అదంతా పోతే తర్వాత కొంచెం నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ కొట్టాలంటే ఎండిపోయి ఉంది కాబట్టి రాదు. చూడండి ఎట్లుందో. వాటర్ గన్నుకి అయితేనే ప్రెషర్ ఎక్కువ ఉంటేనే వస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు మనం క్లీన్ చేయాలండి తప్పదుగా. వాటర్ సర్వీసింగ్ ఆయన కూడా లేడు, మనమే కడుక్కోవాలి. ఏముందండి, కొద్దిసేపు నానబెట్టి మళ్ళీ కొడితే సరిపోద్ది. చూడండి ఏ టైప్లో ఉందో. నేనైతే కళ్ళు మూసుకొని మరి వీడియో తీసానండి చూడలేక.
ఇక్కడ మొత్తం కూడా ఇదంతా పేరుకుపోయిందండి. చూడండి ఎట్లా కనబడుతుందో. మనకి వాటర్ కొట్టినా కానీ పోలేదు. మ్యాట్ మీద కూడా ఉందండి. మనకి ఏంటంటే ఆ సైడ్ నుంచి విండో కాడ నుంచి మొత్తం మ్యాట్ మీదకి వచ్చేసింది. ఈ మడ్గారు పైపు బ్లాక్ దాని మీద కూడా ఉంది. ఇదంతా ఒకసారి మనం వాటర్ ఫుల్ కొట్టుకుంటూ నానిపోద్ది. అట్లా ఇప్పటికి నేను 3వ సారి ఇది కొట్టడం అయినా పోలేదు. ఒకసారి మడ్గాల కింద కూడా వాటర్ కొట్టేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు పేడ ఉంది అనుకోండి రాలిపోద్ది. మళ్ళీ మనం కొట్టలేం కదా ఫోర్స్ గంటతో. ఇంటికాడ తక్కువ వస్తా ఉంటుందని చెప్పేసి నేనైతే మడ్గార్ల కాడ కూడా నీట్గా కొట్టాను. ఇదైతే నానబెట్టానని చూడండి. వాటర్ 2 సార్లు కొట్టాను. మళ్ళీ 3వ సారి కడుగుతాను దీన్ని. ఇప్పుడు కూడా పోతే ఇక చేయి పెట్టి కడగటమే. మనం వాటర్ వాసుకు పోవట్లేదంటే మనం చేయి పెట్టి కడగాలి. అంతగానో డ్రై అయిపోయిన అర్థం అది. మన మచ్చ అయితే రెడీ అయిపోయిందండి. మనకైతే వెహికల్ షాంపూ పెట్టడానికి పక్కన కొనుక్కొచ్చుకున్నాండి. పక్కన షాప్ లో ఈయనైతే షాంపూలు కూడా ఇవ్వలేదు. మొత్తం పెట్టేస్తాలే మచ్చ అని చెప్పింది నేతో. ఓకే రెడీ కానీ అని చెప్పిన స్టార్ట్ చేసిండు. వెహికల్ మొత్తం పెట్టిన తర్వాత ఒకసారి వాటర్ కొట్టుకుంటే సరిపోద్ది మనకైతే. మనమైతే ఫుల్ గా వాటర్ కొట్టేసుకుంటున్నాం అండి. షాంపూ పెట్టడం అయితే అయిపోయింది. చుట్టూ రౌండ్ పెట్టేసిండండి మనోడు. షాంపూ పెట్టిన తర్వాత కూడా మనం ఏమంటే వాటర్ కొట్టకపోతే డ్రై అయిపోయి గీతలు కనపడతా ఉంటాయని చెప్పేసి నేనైతే వాటర్ కొట్టడం మొదలేసాను. చుట్టూ కూడా వాటర్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి తుడుచుకుంటాం అండి. ఇక్కడైతే వెహికల్ నుంచి లేదు. ఎందుకంటే మాకు వాటర్ అయితే తాగడానికి కూడా ఇక్కడ వాటర్ ఏమి లేవు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఏబిఎస్ సింబల్ పడ్డది. ఇది ఏబిఎస్ వెహికల్ కాబట్టి ఏబిఎస్ బ్రేక్ అంటే దీని అయితే అందుకే ఏబిఎస్ సింబల్ పడ్డది. తడిసింది కదా మనం అయితే వెహికల్ శుభ్రంగా అడిగామండి. ఎదర వీల్స్ కాడ కూడా వాటర్ కొట్టాం. అటు నుంచి లెఫ్ట్ టు రైట్ కూడా ఒక వీల్ కి లెఫ్ట్ టు రైట్ లోన్ నుంచి బయట నుంచి కూడా కొట్టడం వల్ల ఆ సింబల్ అయితే పడుతుంది. ఆ సింబల్ అయితే పోద్దండి. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పోద్ది. కంపల్సరీ పోద్ది. మనం భయపడే పని ఏం లేదు. కాకపోతే ఇక్కడ డాష్ బోర్డు మీద కూడా చూడండి మనకైతే ఎంత డస్ట్ ఉందో. ఇంటికి పోయిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. నా చేతి కాడ చూడండి చూస్తా ఉంటేనే కనపడుతుంది ఇదంతా. ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ తడిగొడ్డు పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ కొట్టుకున్నాం. ఈ సింబల్ గురించి అయితే మనం చూసుకునే పని లేదంటే అదైతే పోద్ది. నేనే మొత్తం ఆన్సర్ చేసుకున్నది. నీళ్ళు నిలిచిపోయినాయి. ఇదంతా శుభ్రంగా తుడిచినాం అనుకో. అమ్మ ఈ బైకుల సౌండ్లు ఈ వ్యాన్ల సౌండ్లు ఈ అమ్మ రోడ్డు పక్కన ఉంటే ఇదే చికాకు. లేకపోతే వాటర్ మొరకలు మొన్నసారి అట్లే ఉండిపోయింది. కిరాయిలు వచ్చిన తర్వాత దొబ్బ కూడా అట్లే కనపడుతుంది. ఆ వాటర్ మరకలు లెక్క. ఏంటి మచ్చ వైరింగ్ గాలిలో ఉంటున్నట్టుంది. మొన్న కాదుగా. ఎందుకు వచ్చింది మొన్న కాదులే. అయ్యే అన్నీ బయట పెట్టుకున్నాం. ఓకే కాదు వీల్ బిట్ లూజ్ చేయి ఫస్ట్. ఈ వీల్ లూజ్ పేరు రాట్లా అంటే మామూలుగా టైట్ పెట్టుకున్న తర్వాత ఈ టైట్ లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుని పైకి లేపుకోవాలి. స్టెఫెన్ ఇంట్లో పెట్టుకుని తిరుగుతుడా ఎవడైనా. ఆ పైన అది ఉంటుంది చూడు లాకు, దాన్ని నిప్పాలి. అది వేయకపోయినా మనకు ఎగురుతా ఉంటుంది దడేలు. నువ్వు దిగుతాయి మచ్చా. చాలు సరిపోద్ది. ఇక్కడ దీనికి ఏదో గీరుకుపోయింది చూడు. ఏడు నుంచి అందుకే ఇది ఇరిగింది. అదేనా ఇది ఏడు నుంచి వచ్చి గీరుకుపోయింది. అది అంటే ఏదో దలిగింది. మొత్తం తీసుకుంటే ఫోటోగ్రాఫర్ నుంచో నేను పెడతా. ఓకే కాలుతోనే అంత గట్టికొద్దు, చెప్పేసుకో. లేకపోతున్నా ఆఫ్ చేయి. చూడండి ఏబిఎస్ సింబల్ అయితే పోయింది. అక్కడ ఎస్ఆర్ పోర్ట్ రీజనరేషన్ సింబల్ అయితే పడుతుంది. అంతే కాదు ఒకటి పోతే ఒకటి పడింది. కానీ అయితే పోతాయి ఉండవు.
ఈ డిస్ప్లేలో ఉండే ఇబ్బంది పెట్టే సింబల్స్ అయితే కావాలండి, అయితే పోతాయి. భయపడే పనిలేదు, ఈ సింబల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా పర్లేదు. గొప్పల మంగం రూట్ లోకి వచ్చినాం మనం. ఈ రూట్ అయితే పోసారండి ఈ మధ్యలోనే. ఏంటి మచ్చా, గొప్పల మంగం గుడికాడికి పోసారా ఇక్కడ వరకైనా? చూసారు కదా మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్. మరిన్ని ఇలాంటి వీడియోస్ అని మళ్ళీ కలుసుకుందాం.